ఆ! ఇక్కడేంటంటే హ్మ్. ఇక్కడ ఇండియా అనేది ఇండియన్ ఇన్‌ఫ్లేషన్ అనేది ఆహ్, ఇండియన్ ఇన్‌ఫ్లేషన్ అంటున్నా. ఆహ్, ఏవియేషన్ అనేది ఇండియన్ సివిల్ ఏవియేషన్ హిస్టరీ అండ్ పాలిసీ హిస్టారికల్ ఎవల్యూషన్ ఎలా ఉందో చూస్తే 1911లో మన ఫస్ట్ ఇండియన్ ఫ్లైట్ అనేది స్టార్ట్ అయింది. హెన్రీ పికెట్ నుంచి అలహాబాద్‌లో స్టార్ట్ అయిందన్నమాట. ఫస్ట్ ఎయిర్ మెయిల్ సర్వీస్ బిట్వీన్ అలహాబాద్ అండ్ నైని అనమాట. 1912లో. తర్వాత జేఆర్‌డీ టాటా ఎస్టాబ్లిష్ టాటా ఎయిర్‌లైన్స్ అనేది స్టార్ట్ చేసాడు 1932లో. లాటర్ ఎయిర్ ఇండియా అయింది ఇది. 1930-40 మధ్యలో ఏమైందంటే మల్టిపుల్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ వచ్చినియి. ఇండియన్ నేషనల్ ఎయిర్‌వేస్, డెక్కన్ ఎయిర్‌వేస్, ఎయిర్‌వేస్ ఇండియా, భారత్ ఎయిర్‌వేస్ ఇలా చాలా వచ్చినియనమాట. పోస్ట్ ఇండిపెండెంట్ నేషనలైజేషన్ చేసేసారు. 1947 నుంచి 1990 మధ్యలో 1953 అప్పుడు ఏం చేశారు? ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ నేషనలైజ్డ్ ఆల్ ఎయిర్‌లైన్స్ అనమాట. ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ అనేదొచ్చింది. అన్నిటిని ఆహ్, ఏం చేసింది? ఎయిర్‌లైన్స్ అనేది నేషనలైజ్ చేసేసారనమాట. తర్వాతేంటి క్రియేటెడ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫర్ డొమెస్టిక్ ఆపరేషన్స్ అనమాట. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అనేది డొమెస్టిక్ ఆపరేషన్స్ చేసేసారు. క్రియేటెడ్ ఎయిర్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చి రేషనల్ స్ట్రాటజిక్ కంట్రోల్ ప్రివెంటింగ్ ప్రైవేట్ మోనోపోలీస్ అండ్ నేషనల్ బిల్డింగ్ అనమాట. ఏంటంటే ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ వచ్చింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అనేది క్రియేట్ చేశారు ఫర్ డొమెస్టిక్ ఆపరేషన్స్. క్రియేటెడ్ ఎయిర్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అనమాట. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అనేది డొమెస్టిక్ అయితే, ఎయిర్ ఇండియా అనేది ఇంటర్నేషనల్ చేశారు. రేషనల్ అంటే స్ట్రాటజిక్ కంట్రోల్, ప్రివెంటింగ్ ప్రైవేట్ మోనోపోలీస్ చేయడం ఉండడం గాని, నేషనల్ బిల్డింగ్ చేయడం కోసం గాని ఇలా చేశారనమాట. 1960 నుంచి 70 చూస్తే ఎక్స్‌పాన్షన్ అనమాట. బట్ ఆపరేషనల్ ఇన్‌ఎఫిషియన్సీస్ చాలా ఉన్నాయి. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ రూట్ ప్లానింగ్ గాని, ఓవర్ స్టాఫింగ్ అండ్ యూనియన్ డామినెన్స్ గాని, లిమిటెడ్ కాంపిటీషన్ లెడ్ టు పూర్ సర్వీస్ అనమాట. కాంపిటీషన్ లేకపోవడం వల్ల సర్వీస్ అనేది పూర్‌గా మెయింటైన్ చేయడం గాని, 1976 చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. అమెండెడ్ చేశారు. స్ట్రిక్టర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ చేయడం. 1986లో క్రియేషన్ ఆఫ్ వాయుదూత్ ఫర్ రీజనల్ కనెక్టివిటీ అనమాట. రీజనల్ కనెక్టివిటీ కోసం వాయుదూత్ అనమాట. ఇది కూడా ఫెయిల్డ్ అయిపోయింది. డ్యూ టు పూర్ ఎయిర్‌క్రాఫ్ట్ చాయిస్ అండ్ లాసెస్ అనమాట. లిబరలైజేషన్ ఎరా అనమాట. 1990 ఆహ్, ఎయిర్ టాక్సీ ఆపరేషన్స్ అనమాట. అలౌడ్ లిబరలైజేషన్ ఎరా అనమాట. ఎయిర్ టాక్సీ ఆపరేటర్స్ అలౌడ్ అనమాట. 1994 ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పర్మిటెడ్. జెట్ ఎయిర్‌వేస్, సహారా ఎయిర్‌లైన్స్ గాని, మోడీ ఈ ఈ మోడీ లిఫ్ట్ అనేది ఇలాగా ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పర్మిటెడ్ అనమాట 1994లో. 1990లో ఎయిర్ టాక్సీ ఆపరేటర్స్ అలౌడ్ చేశారు. తర్వాత 94లో ప్రైవేటైజ్ చేశారు. అప్పుడేమైంది ప్రైవేట్ వాళ్ళని రమ్మన్నారు. లిబరలైజ్ చేశారనమాట. జెట్ ఎయిర్‌వేస్, సహారా ఎయిర్‌లైన్స్, మోడీ లెఫ్ట్ తర్వాతొచ్చి ఎన్‌ఈపీసీ ఎయిర్‌లైన్స్, డమానియా ఎయిర్‌వేస్ ఇయన్నీ అన్నమాట. తర్వాత మోస్ట్ ఫెయిల్డ్ డ్యూ టు హైయర్ కాస్ట్, రెగ్యులేటరీ హర్డిల్స్ అనమాట. ఇన్‌ఎక్స్‌పీరియన్సెస్. 1997 అనమాట. డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ ఓపెన్ టు ఫారెన్ ఓన్డ్ ఎయిర్‌లైన్స్ ఆన్ కేస్ బై కేస్ బేసిస్ అనమాట. డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ ఓపెన్ టు ఫారెన్ ఓన్డ్ ఎయిర్‌లైన్స్ అనమాట. ఆన్ కేస్ బై కేస్ బేసిస్. 1997లో డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ ఓపెన్ టు ఫారెన్ ఓన్డ్ ఎయిర్‌లైన్స్ అనమాట. అంటే ఫారెనోళ్ళకి కూడా ఓపెన్ చేశారనమాట. అంతకుముందు ప్రైవేటోళ్ళు ఇండియాలో ఓపెన్ చేశారు 1994లో. ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ కూడా ఫారెనోళ్ళకి ఓపెన్ చేశారనమాట. లో లో కాస్ట్ క్యారియర్ రెవల్యూషన్ అనమాట. 2003 నుంచి 15 వరకు లో కాస్ట్ ఎయిర్ డెక్కన్ లాంచ్‌లో ఫస్ట్ ట్రూ ఎల్‌సీసీ అనమాట. ఇండియా అనమాట. ఎయిర్ డెక్కన్ లాంచ్డ్ అనమాట. లో కాస్ట్ క్యారియర్స్ అనమాట ఇది. 2005లో స్పైస్ జెట్ గాని, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ గాని స్టార్ట్ చేశారు. 2006లో ఇండిగో లాంచ్డ్ అయింది. నౌ డామినేట్స్ విత్ 60% ఇదే డామినేట్ చేస్తుంది మార్కెట్ షేర్. 2005లో మల్టిపుల్ మెర్జర్స్ జరిగాయి. జెట్ సహారా గాని, ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్‌లైన్స్ గాని ఇయన్నీ 2007లో ఎక్కువ మెర్జర్స్ జరిగినాయి. 2012లో కింగ్ ఫిషర్ కొలాప్స్ అయిపోయింది. రెగ్యులేటరీ అండ్ ఫైనాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్
జరిగింది. 2014లో ఎయిర్ ఏషియా ఇండియా విస్తారా వచ్చింది. టాటా, సియా అండ్ జేబీ లాంచ్డ్ అనమాట. ఇది 2 కాంటెంపరరీ పీరియడ్ ఏంటి 2015 నుంచి ప్రెజెంట్ చూస్తే గనక 2016 అనేది నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలిసీ వచ్చింది. 2016 నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలిసీ వచ్చింది. 2016 ఉడాన్ స్కీమ్ కూడా వచ్చింది. 2019లో జెట్ ఎయిర్వేస్ సస్పెండెడ్ ఆపరేషన్స్ అన్నమాట. ఎందుకు లేటర్ రివైవ్డ్ అన్నమాట. అది ఫస్ట్ సస్పెండ్ చేస్తే తర్వాత రివైవ్ అయింది. 2020 కోవిడ్-19 డివాస్టేషన్ జరిగింది. 90% ట్రాఫిక్ డ్రాప్ అయిపోయింది. సో 2021లో ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ చేసేసారు. బ్యాక్ టు టాటా గ్రూప్ వెళ్ళింది. 2022-25 మధ్యలో మ్యాసివ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్స్ వచ్చినాయి అన్నమాట. బై ఇండిగో 500+ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఎయిర్ ఇండియా 470 ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. లెజిస్లేటివ్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఏంటి? ప్రైమరీ లెజిస్లేషన్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది 1934లో వచ్చింది. తర్వాత అమెండెడ్ రీసెంట్‌గా 2022లో అమెండ్ చేశారు. దీంట్లో రిజిస్ట్రేషన్ గానీ, ఎయిర్ వర్తీనెస్ గానీ, లైసెన్సింగ్ సర్టిఫికేషన్ గానీ ఇదనమాట. కీ ప్రొవిజన్స్ ఏంటి? మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఇండియా అనమాట. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్, లైసెన్సింగ్ ఆఫ్ పైలట్స్, ఇంజినీర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఇయన్నీ అనమాట. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్, పెనాల్టీస్ ఫర్ వైలేషన్స్ గానీ, లిమిటేషన్స్ అనమాట. ఔట్‌డేటెడ్ ప్రొవిజన్స్ డిస్పైట్ అమెండ్మెంట్స్, ఎన్ఫోర్స్‌మెంట్ గ్యాప్స్ గానీ, ఓవర్‌లాపింగ్ జ్యూరిస్డిక్షన్ విత్ అదర్ ఏజెన్సీస్ గానీ, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ గానీ, ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937లో ఇందులో డీటెయిల్డ్ ఆపరేషన్స్ రెగ్యులేషన్స్ కవరింగ్ అనమాట. ఫ్లైట్ ఆపరేషన్ గానీ, మెయింటెనెన్స్ గానీ, పర్సనల్ లైసెన్సింగ్ గానీ, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ గానీ, సేఫ్టీ ఎక్విప్‌మెంట్ రిక్వైర్మెంట్ గానీ, ఇది క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్ అనమాట 1972 బేస్డ్ ఆన్ వార్సా అండ్ మాంట్రిల్ కన్వెన్షన్ అనమాట. వార్సా అండ్ మాంట్రిల్ కన్వెన్షన్ ప్రకారం క్యారేజ్ బై ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1972లో డిఫెన్స్ ఎయిర్‌లైన్ లయబిలిటీ లిమిట్స్ గానీ, పాసెంజర్ కాంపెన్సేషన్ ఫ్రేమ్‌వర్క్ గానీ, కార్గో అండ్ బ్యాగేజ్ లయబిలిటీ గానీ, ఇంటర్నేషనల్ ఎయిర్ లా కాంప్లయన్స్ గానీ, ఇయన్నీ వార్సా అండ్ మాంట్రిల్ కన్వెన్షన్ ప్రకారం ఉంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఈ ఏఏఐ 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టాట్యుటరీ బాడీ అనమాట. ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఇందులో ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ ఇదనమాట. మేజర్ పాలిసీ ఇనిషియేటివ్స్ ఏంటి? నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలిసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇందులో చూస్తే గనక ఎన్హాన్స్ రీజనల్ కనెక్టివిటీ ఉడాన్ గానీ, ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గానీ, ఎన్హాన్స్ పాసెంజర్ ఫెసిలిటేషన్ గానీ, తర్వాతొచ్చి ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, బూస్ట్ ఎకనామిక్ అండ్ గ్రోత్ ఎంప్లాయ్‌మెంట్ గానీ, ఉడాన్ స్కీమ్ అనమాట. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ విత్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనమాట. ఇందులో ఏంటి ఉడాన్ స్కీమ్‌లో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు నేషనల్ సివిలైజేషన్ పాలిసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మేజర్ పాలిసీ ఇనిషియేటివ్స్ ఇప్పటి వరకు ఏం చూసాము? ఇప్పటి వరకు ఎలా 1911లో ఎలా స్టార్ట్ చేసాం. 32లో జేఆర్‌డీ వచ్చింది. 40-40స్‌లో మధ్యలో ప్రైవేట్ వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత 53లో మనం ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ చేసాం. అన్నీ నేషనలైజ్ చేసేసాం అనమాట. ఎయిర్ ఇండియా ఆపరేషన్ బయట వాళ్ళకి, ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఏమో లోపలోళ్ళకి. 1960-17 ఎక్స్‌పాన్షన్ చేసాం. ఆపరేషన్ ఇన్‌ఎఫిషియన్సీస్ ఎక్కువైనాయి ఇక్కడ. ఓవర్ స్టాఫింగ్ గానీ, ఎక్కువ మంది ఉండడం గానీ, యూనియన్ డామినెన్స్ గానీ, తర్వాతొచ్చి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఇన్ రూట్ ప్లానింగ్ అనమాట. తర్వాత 1976లో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనమాట. అమెండెడ్ ఫర్ స్ట్రిక్టర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అనమాట. 86లో క్రియేషన్ ఆఫ్ వాయుదూత్ ఫర్ రీజనల్ కనెక్టివిటీ లిబరేషన్ ఎరా అనమాట. 1990లో ఎయిర్ టాక్సీ ఆపరేషన్స్ అలౌడ్ అనమాట. 1994లో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పర్మిటెడ్. జెట్ ఎయిర్వేస్ గానీ, సహారా ఎయిర్‌లైన్స్ గానీ, మోడీ లిఫ్ట్ గానీ, ఎన్‌ఈపీసీ ఎయిర్‌లైన్స్ గానీ, తర్వాత దమానియా ఎయిర్‌వేస్ గానీ, మోస్ట్ ఫెయిల్డ్ డ్యూ టు హై కాస్ట్ రెగ్యులేటరీ హర్డిల్స్ గానీ, ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అనమాట. 1997లో డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ కూడా ఓపెన్ టు ఇంటర్నేషనల్ వాళ్ళకి ఓపెన్ చేశారు. ఫారెన్ ఓన్డ్ ఎయిర్‌లైన్స్‌కి ఓపెన్ చేశారనమాట. కేస్ బై కేస్ బేసిస్ గానీ, ఇది కేస్ బై కేస్ బేసిస్. 2003లో ఎయిర్ డెక్కన్ లాంచ్ చేయడం గానీ, తర్వాతొచ్చి 2005లో స్పైస్ జెట్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ స్టార్టెడ్ చేయడం గానీ, 2006లో ఇండిగో లాంచ్ చేయడం గానీ, 2007లో మల్టిపుల్ మెర్జర్స్ చేయడం గానీ, 2012లో కింగ్‌ఫిషర్ కొలాప్స్ అవ్వడం గానీ, 2014లో ఇది కాంటెంపరరీ పీరియడ్ చూస్తే గనక నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలిసీ 16లో
ఉడాన్ స్కీమ్, జెట్ ఎయిర్వేస్ సస్పెండెడ్ ఆపరేషన్, తర్వాత రివైవ్డ్ అయింది. కోవిడ్‌లో ఇదయింది. 2020లో అమెండెడ్ చేసింది. 1934లో అమెండెడ్ అయింది. తర్వాత 2021లో ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ జరిగింది. 2022-25 మ్యాసివ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్స్ అన్నమాట. ఇండిగో అనేది ఎక్స్‌పాండ్ చేయడం జరిగింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934లో అమెండెడ్ జరిగింది. ఇందులో మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా అన్నమాట. ఏదైతే ఆపరేట్ అవుతున్నాయో అన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్ కావాలి. లైసెన్సింగ్ గురించి గాని, ఇంజినీర్స్ గురించి గాని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గురించి గాని, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ గురించి గాని, పెనాల్టీస్ ఫర్ వైలేషన్స్ గాని, ఇవన్నీ అన్నమాట. పెనాల్టీస్, ఇన్వెస్టిగేషన్, లైసెన్సింగ్, ఎయిర్ వర్తినెస్, మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అన్నమాట. లిమిటేషన్స్ ఏంటి? ఔట్‌డేటెడ్ ప్రొవిజన్ డిస్పైట్ అమెండ్మెంట్స్ అన్నమాట. ఇంకా ఔట్‌డేటెడ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎన్ఫోర్స్‌మెంట్ గ్యాప్స్ గాని, ఓవర్‌లాపింగ్ జ్యూరిస్డిక్షన్ గాని, విత్ అదర్ ఏజెన్సీస్ అన్నమాట. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ అన్నమాట. 1937 ఫ్లైట్ ఆపరేషన్స్ గాని, మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ గాని, పర్సనల్ లైసెన్సింగ్ గాని, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ గాని, సేఫ్టీ ఎక్విప్‌మెంట్ రిక్వైర్మెంట్ అన్నమాట. రూల్స్ అన్నమాట. 37లో ఫ్లైట్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, పర్సనల్ లైసెన్సింగ్, మేనేజ్మెంట్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, సేఫ్టీ ఎక్విప్‌మెంట్ రిక్వైర్మెంట్ అన్నమాట. క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్ అన్నమాట. 1972లో బేస్డ్ ఆన్ వార్సా మాంట్రిల్ కన్వెన్షన్స్ అన్నమాట. డిఫైన్స్ ఎయిర్‌లైన్ లయబిలిటీ లిమిట్స్ అన్నమాట. పాసెంజర్ కాంపెన్సేషన్ ఫ్రేమ్‌వర్క్, కార్గో బ్యాగేజ్ లయబిలిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్ కంప్లయన్స్ అన్నమాట. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1994 అన్నమాట. ఎస్టాబ్లిష్డ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాస్ స్టాట్యుటరీ బాడీ, ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ మేనేజ్మెంట్, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ అన్నమాట. ఈ ఈ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1994లో వచ్చింది. ఇదేంటి స్టాట్యుటరీ బాడీ పెట్టారు. తర్వాత ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్మెంట్, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ ఇదన్నమాట. తర్వాత మేజర్ పాలిసీ ఇనిషియేటివ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.